చాలామంది ఎదుర్కొంటున్న ప్రాబ్లం ఒబేసిటీ స్థూలకాయం. అందుట్లో పొట్ట ఎంత కష్టపడ్డా తగ్గని ఈ బాణ పొట్ట వెనుక దాగున్న అసలు రహస్యమేంటో తెలుసుకొని దీన్ని తగ్గించుకోవాలి అనుకుంటున్నారా? శరీరంలోని ఇతర భాగాలలో పేరుకుపోయిన కొవ్వు కంటే పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వు చాలా ప్రమాదకరం. డైటింగ్ చేస్తున్నా, కసరత్తులు చేస్తున్నా పొట్ట దగ్గర కొవ్వు మాత్రం కరగదు. మందులు వాడినప్పటికీ ఫలితం మాత్రం శూన్యం. దీనికి కారణం శరీరంలో నిశ్శబ్దంగా దాగున్న ఒక హార్మోన్. మనం బరువు తగ్గాలంటే ముందుగా తినడం మానేస్తాం, లేదా జిమ్లలో గంటల తరబడి శ్రమిస్తూ ఉంటాం. కానీ ఎన్ని చేసినా పొట్ట మాత్రం తగ్గకపోతే దానికి కారణం కార్టిసాల్ అనేటటువంటి ఒక ఒత్తిడి హార్మోన్. ఇది కేవలం మన మానసిక స్థితిని మాత్రమే కాదు, మన శరీర కొవ్వుని కరిగించేలాగా, అంటే కరిగించాలా లేదా నిల్వ చేయాలా అనే విషయాన్ని కూడా నిర్ణయిస్తుంది. ఎప్పుడైతే ఈ హార్మోన్ స్థాయిలు పెరిగాయో అప్పుడు మన శరీరం ఆ ఫ్యాట్ స్టోరేజ్ మోడ్, అంటే కొవ్వు నిల్వ చేసే స్థితిలోకి వెళ్ళిపోయింది. ఇది ఆటోమేటిక్గా పొట్ట భాగంలో కొవ్వు పెరిగిపోవడానికి ఇది ప్రధాన కారణం. ఈ మధ్య జరుగుతున్న ఆధునిక పరిశోధనలు బల్లగుద్ది మరీ చెప్తున్నాయి. మనం ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు ఎదుర్కొనే ట్రాఫిక్, పని ఒత్తిడి, ఆర్థిక ఇబ్బందులు అన్నీ కూడా మన శరీరంలో కార్టిసాల్ని పెంచుతాయి. ఇలా పెరిగినటువంటి ఈ కార్టిసాల్ ఇన్సులిన్ పంక్తిని దెబ్బతీస్తుంది. మనం తిన్న ఆహారాన్ని శక్తిగా మార్చకుండా నేరుగా పొట్ట చుట్టూ కొవ్వు కింద మార్చేస్తుంది. దీన్ని స్ట్రెస్ బెల్లి అంటారు. వైద్య పరిభాషలో కేవలం ఈ మానసిక ఒత్తిడి కాదండి, అతిగా వ్యాయామం చేయడం, అలాగే ఎక్కువసేపు ఉపవాసం ఉండటం కూడా ఈ హార్మోన్ అసమతుల్యతకి దారితీస్తుంది. సమస్యని అశ్రద్ధ చేయకండి, ఎందుకంటే భవిష్యత్తులో ఇది తీవ్రమైనటువంటి ఆరోగ్య సమస్యలకు దారితీసే ప్రమాదం కూడా ఉంటుంది. ఆయుర్వేద వైద్య విధానం ప్రకారంగా ఈ పరిస్థితిని మనం వాత పిత్త దోషాల ప్రకోరం కింద చూడొచ్చు. ఎప్పుడైతే మనసులో ఆందోళన, అంటే స్ట్రెస్, యాంగ్జైటీ పెరుగుతుందో ఇది ప్రాణవాతాన్ని దెబ్బతీస్తుంది. మన జీర్ణశక్తిని, అంటే జఠరాగ్ని మందగించేలా చేస్తుంది. ఆయుర్వేదంలో దీని విషమాగ్ని అంటారు. అగ్ని కాని విషమంగా ఉంటుంది. అగ్ని సరిగ్గా లేనప్పుడు మనం తీసుకున్నటువంటి ఆహారం సరిగ్గా జీర్ణం కాక ఆమ్లం కింద, టాక్సిన్స్ అనేటువంటి విష పదార్థం కింద తయారవుతుంది. ఈ ఆమ్లము మీదో ధాతువు, అంటే ఫ్యాట్ టిష్యూలో చేరి శృతోరోధాన్ని, అంటే ఛానల్ బ్లాకేజ్ని కలగజేస్తుంది. దీంతో పొట్ట భాగంలో అవాంఛిత కొవ్వు పెరిగిపోతుంది. మన శరీరంలో ఉండేటటువంటి ఓజస్సు, అంటే వైటాలిటీ క్షీణించడానికి కూడా ఈ అధిక ఒత్తిడే కారణం. ఈ కార్టిసాలను తగ్గించి పొట్టను కరిగించేటువంటి సులువైన మార్గాలను ఇప్పుడు తెలుసుకుందాం. మందుల జోలికి వెళ్లకుండా మన జీవన శైలిలో చిన్న చిన్న మార్పులు చేసుకోవడం ద్వారా ఈ హార్మోన్ని చాలా వరకు అదుపులో ఉంచుకోవచ్చు. ముందుగా మనం చెప్పుకోవాల్సింది భాస్కర ఆరాధన. ఉదయం పూట సూర్యరశ్మికి అద్భుతమైన శక్తి ఉంది. ఉదయం నిద్ర లేచిన వెంటనే కనీసం ఒక 10 నిమిషాల పాటు సూర్యరశ్మిలో గడపడం చాలా ముఖ్యం. ఇది మన శరీర గడియారాన్ని, అంటే సర్కేడియన్ రిథమ్ని సెట్ చేసి కార్టిసాల్ స్థాయిని సహజంగా తగ్గించేస్తుంది. కాఫీ, టీలకు మన వాళ్ళు బాగా అడిక్షన్. దీనిని కాస్త తగ్గించాలి. చాలామంది నిద్ర లేవగానే బెడ్ కాఫీకి అలవాటు పడి ఉంటారు. కానీ లేచిన వెంటనే కెఫిన్ తీసుకోవడం వల్ల కార్టిసాల్ ఒకసారిగా పెరిగిపోతుంది. అందుకే నిద్ర లేచిన గంట తరువాత అల్పాహారంతో పాటు మాత్రమే కాఫీ లేదా టీ, అది కూడా లైట్గా తీసుకోండి. ఒక అతి ముఖ్యమైన అల్పాహారం గురించి చెప్పాలి. ప్రోటీన్తో కూడినటువంటి అల్పాహారం అనేది చాలా ముఖ్యం. ఉదయం పూట ఆ పిండి పదార్థాలకు బదులుగా మాంసకృతులు, అంటే ప్రోటీన్ ఎక్కువగా ఉండేటటువంటి ఆహారం తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు, కార్టిసాల్ అదుపులో ఉంటాయి. అతి ముఖ్యమైనది, అర్ధప్రాణిగా ఉన్నప్పుడు, అంటే చెయ్యి తడిగా ఉన్నప్పుడు భోజనం తరువాత నడవాలి.
ఒక 100 అడుగులు మధ్యాహ్నం లేదా రాత్రి భోజనం చేసిన తరువాత ఒక 10 నిమిషాల పాటు నడవండి. ఇది ఇన్సులిన్ స్థాయిని తగ్గించి శరీరాన్ని కొవ్వు కరిగించే దిశ కింద నడిపిస్తుంది. బాగా బెల్లీ ఫ్యాట్ ఉన్నప్పుడు కొన్ని ఆయుర్వేద ఔషధాలు ఈ కార్సాల్ని సమస్థితిలోకి తెచ్చే దిశగా పనిచేస్తాయి. ఈ శాస్త్రీయ పరిష్కారాల్ని మీరు తెలుసుకోవాలి. ఒత్తిడిని తగ్గిస్తూ పొట్ట దగ్గర పేరుకుపోయినటువంటి కొవ్వుని కరిగించడానికి ఆయుర్వేద గ్రంథాల్లో అద్భుతమైనటువంటి ఔషధాలను సూచించారు. వీటిని వైద్య పర్యవేక్షణలో తీసుకుంటే అమేజింగ్ రిజల్ట్ వస్తుంది. పెన్నేరుగడ్డ అశ్వగంధ పొడి రూపంలో కానీ లేదా క్యాప్సూల్స్ కానీ మాత్రల రూపంలో కానీ ఏదో రకంగా లేకపోతే అశ్వగంధ అరిష్టం లాంటి టానిక్ రూపంలో కానీ ఏదో రకంగా దీన్ని తీసుకోవాలి. ఇది కార్టిజాల్ స్థాయిని తగ్గించడంలో చాలా శక్తివంతమైనటువంటి ఔషధం. దీన్ని అడాప్టోజన్ అంటారు. అంటే ఇది మన శరీరాన్ని ఒత్తిడికి తట్టుకునేలాగా చేస్తుంది. కొత్త వాతావరణానికి అలవాటయ్యేలా చేస్తుంది. నిద్రలేమిని తగ్గిస్తుంది. మనసుని ప్రశాంతంగా ఉంచడంలో ఇది చాలా ఉపయోగపడుతుంది. ఈ ఔషధాన్ని సాధారణంగా 3-5 గ్రాముల పొడి రూపంలో కానీ లేదా 1-2 టాబ్లెట్స్ రూపంలో కానీ క్యాప్సూల్స్ రూపంలో కానీ వేసుకోవచ్చు. మేదోహర గుగ్గులను మీరు చూడండి. మేధస్సు అంటే ఫ్యాట్ పేరుకు తగ్గట్టుగానే ఇది మేధస్సుని అంటే కొవ్వుని హరించేటువంటి దివ్యమైన ఔషధం. ఇది ప్రత్యేకంగా పొట్ట నడుము భాగంలో ఉన్న కొవ్వుని కరిగించడానికి ఉపయోగపడుతుంది. దీన్ని సాధారణంగా 500 మిల్లీగ్రాముల మోతాదుగా సుమారుగా 1-2 మాత్రల డోసులో రోజుకి 2 సార్లు తీసుకోవాల్సి ఉంటుంది. భోజనానికి అరగంట ముందు గోరువెచ్చ నీళ్ళతోటి తీసుకోవడం అనేది శ్రేయస్కరం. ఇది జఠరాగ్ని పెంచుతూ మెటబాలిజాన్ని వేగవంతం చేస్తుంది. అలాగే రక్తంలో ఈ కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. బ్రాహ్మి గురించి ఎవరైతే మానసికంగా బాగా అలసిపోయి ఉంటారో వాళ్ళకి ఇది అద్భుతంగా పనిచేస్తుంది. మెదడు చల్లబరుస్తుంది. ఆందోళన తగ్గించడానికి దీనికి సాటి మరొకటి లేదు. దీన్ని 250-500 మిల్లీగ్రామ్స్ ఎక్స్ట్రాక్ట్ రూపంలో ఉదయం అల్పాహారం తరువాత తేనె లేదా నెయ్యితోటి తీసుకోవచ్చు. ఇది మెదడులో ఉండేటువంటి రసాయనాలు సమతుల్యం చేసి ఏకాగ్రతను పెంచుతుంది. అయితే పొట్ట అంటే ఫ్లాట్ బెల్లీ తగ్గించడానికి సహాయపడతాయి. దీనితో పాటు అర్ధశక్తిగా వ్యాయామం చేయడం, అలాగే మానసికంగా మైండ్ఫుల్ ఈటింగ్ చేయడం ఇవన్నీ చాలా ముఖ్యం. అన్నిటికీ మించి వీటిని పాటించే ముందు మీ ఆరోగ్య స్థితిని తగిన మోతాదు మీకు టైలర్ మేడ్గా ఉండటం కోసం వైద్య సలహా తీసుకోవడం అనేది అవసరం. ఏ ఒక్క ఔషధము చిట్కాను రాత్రికి రాత్రి అద్భుతాలు చేయదు. స్థిరమైనటువంటి జీవన శైలి మార్పులు, అలాగే సరైనటువంటి ఆహారం, మానసిక ప్రశాంతత ఇవన్నీ కలిస్తేనే సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం సాధ్యమవుతుంది. ఆరోగ్యం అనేది కేవలం బరువు తగ్గటం మాత్రమే కాదండి. ఇది మన శరీరం, మన మనసు మధ్య ఉండేటటువంటి ఒక అద్భుతమైన సముద్రత, ఒక అద్భుతమైనటువంటి ఒక బ్యాలెన్స్. ఈ సమతుల్యతని, ఈ బ్యాలెన్స్ని కాపాడుకోవడమే నిజమైనటువంటి విజయం.